సదా పేరు చెబితే చాలా మందికి జయం సినిమాలో ఆమె చెబుతున్న వెళ్ళవయ్య వెళ్ళు అనే డైలాగ్ వెంటనే గుర్తొస్తుంది. ఆ సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన టాలెంట్ తో అతి తక్కువ సమయంలో భారీ క్రేజ్ ని సంపాదించుకుంది. అంతేకాదు, లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన అపరిచితుల్లో అవకాశాన్ని దక్కించుకుంది. దాంతో సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఆమె కెరీర్ ఊహించినంత ముందుకు సాగలేదు. అపరిచితుడు తర్వాత సదా సరైన స్క్రిప్టులు ఎంచుకోలేకపోయింది. వరుస ఫ్లాపులతో ఆమె క్రేజ్ తగ్గుతూ వస్తోంది. సినిమాలు ఆశించిన స్థాయికి చేరకపోవడంతో పాటు కొన్ని గోల్డెన్ ఆఫర్స్ ను వదులుకోవడం కూడా ఆమె కెరీర్ కు ఎదురు దెబ్బైంది. చంద్రముఖి సినిమాలో మొదటగా జ్యోతిక పాత్రను సదాకే అవకాశం వచ్చింది. కానీ అపరిచితుడు షూటింగ్ కారణంగా డేట్స్ కుదరక ఆ అవకాశాన్ని కోల్పోయింది. శేఖర్ కమ్ముల ఆనంద్ చిత్రం కోసం కూడా మొదటగా సదానే అనుకున్నారట. కానీ ఆమె ఆ ప్రాజెక్ట్ను తిరస్కరించడంతో మరో హీరోయిన్ కి ఆ అవకాశం దక్కింది. ఇలా సదా అప్పుడు తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో తన కెరీర్ సందిగ్ధంలో పడ్డట్టు అయింది. అయితే సిల్వర్ స్క్రీన్ దూరమైన సదా బొల్లితెరపై కొన్నాళ్ళు తన హవా కొనసాగించింది. ఢీ, నీతోనే డ్యాన్స్ వంటి డ్యాన్స్ షోలు జడ్జిగా హాజరై మళ్లీ పాపులారిటీ తెచ్చుకుంది. అయితే ఇటీవల కాలంలో సినిమా, టీవీ రెండింటిని కూడా పక్కన పెట్టి సదా పూర్తిగా కొత్త దిశగా అడుగులు వేసింది. సదా ఇప్పుడు కెమెరా ముందుకు కాకుండా కెమెరా వెనుకకు వెళ్ళింది. ఆమె ప్రస్తుతం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీపై పూర్తి ఫోకస్ పెట్టింది. సదా గ్రీన్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్స్ ను ప్రారంభించి అడవుల్లో జంతువుల వీడియోలు చిత్రీకరించి షేర్ చేస్తోంది. ఇటీవల ఆమె తన నికాన్ కెమెరాతో ఆఫ్రికా అడవుల్లో ఓలోమినా జాతికి చెందిన సింహాన్ని చిత్రీకరించింది. ఆ సింహం స్లో మోషన్లో నడుస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని చూసిన వారంతా సదా ఫోటోగ్రఫీ టాలెంట్ కి ఫిదా అయ్యారు.